ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 18వ అధ్యాయం 41వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా, వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, నేను చూపు పొందగోరుచున్నాను అనే వాంఛ ఇక్కడ మనం గమనిస్తాము. ప్రభువు అతని యొక్క హృదయ వాంఛను ఎరిగి అతనికి చక్కటి దృష్టిని ప్రసాదించినట్లు కూడా ఈ వాక్యంలో మనం చదువుతామండి. ఇక్కడ ఏదో బాహ్య నేత్రాలు లేక లోకాన్ని చూచే నేత్రము అని కాదు, కానీ కాస్త ఆత్మీయంగా మనం ఆలోచిస్తే కూడా ఆత్మ సంబంధంగా ఆధ్యాత్మికంగా అదృశ్యమైన వాటిల్ని చూడగలిగిన లేక విశ్వాసపు నేత్రం మనం కలిగి ఉండాలి అనేది ఈ వాక్యంలో మనం నేర్చుకోవలసిన ఒక చక్కటి అనుభవం అండి. ఎందుకంటే ఇహలోక సంబంధమైన దేవత అనేకులకు గుడ్డితనం కలుగు చేసింది అనేది వాక్యంలో మనం చదువుతున్న సత్యం. పరసంబంధమైన ఆధ్యాత్మికమైన వాటిల్ని చూడగలిగిన ఆ మంచి దృష్టి మనకు ఉన్నప్పుడు మనం సంతోషంగా బ్రతకగలుగుతాము, ఆనందంగా జీవించగలుగుతాము, ఆధ్యాత్మికమైన వృద్ధి కలిగి ఉండగలుగుతాము, దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. అక్కడ ఒకవేళ అతను నాకు చూపును దయచేయమని కోరుకున్నాడు ఆయన్ని అని రాసి ఉన్నప్పటికీ కాస్త ఆధ్యాత్మికంగా ఎలాంటి దృష్టి మనం కలిగి ఉండాలి అనేది ఈ వాక్యంలో ఒక పాఠంగా మనం ధ్యానించుకున్నప్పుడు చాలా చక్కటి విషయాలు మనకు లభ్యమవుతాయి. చూడండి, మనకు ఎలాంటి దృష్టి ఉండాలి అనంటే, మన పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చక్కటి మాట మనం చదువుతామండి. ఆ మాట నేను 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. చూసారండి, అంటే ప్రభువుని చూచే ఒక దృష్టి మనకు కావాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం అనేకమైన వాటిని చూచి ఆనందిస్తున్నామండి, సంతోషిస్తున్నామండి. అయితే ఆత్మ సంబంధంగా ఆ దేవుని చూచే దృష్టి మనకు ఉన్నప్పుడు, ప్రభువుని చూచే దృష్టి మనకున్నప్పుడు అది ఇంకా ఎంత ఆనందాన్ని మనకు కలిగిస్తుందనేది మనం గమనించాలి. ఈరోజు దేవునిని చూడగలిగిన ఆ దృష్టి అనేకులకు లేదండి. దేవుడే లేడు అనేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు, ఉన్నాడు కానీ ఆయన ఎవరో అనేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. తమకు నచ్చిన మార్గంలో ఇదే దేవుడు అనుకునే వాళ్ళు మరి కొందరు కనిపిస్తారు. స్పష్టంగా ప్రభువుని ప్రభువుగాను గుర్తించి ఆ ప్రభువుని ప్రభువుగా చూచేవాళ్ళు కొంతమంది కనిపిస్తారండి. అనేక మంది ఈ రోజున ప్రభువుని చూడలేని గుడ్డితనములో ఉన్నారని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. దేవుడు ఉన్నాడండి అంటారు, మరి ఆయన చూసారా, ఆయన ఎవరు అని అడిగితే ఎవరో మెట్టుకు ఒక్క దేవుడు ఉన్నాడు, ఒకే దేవుడు అని చెప్తారు. మరి కొంతమంది అసలు దేవుడు లేడు, దానికి మరొక కార్యకలాపాలు ఏదో ముడిపెట్టి వాళ్ళు ఒక ఉపదేశాన్ని చెప్తారు. కానీ నా ప్రియ సహోదరులారా, ఇలాంటి సందిగ్ధాల మధ్య, ఇలాంటి సమస్యల మధ్య, ఇలాంటి అంధకార క్రియల మధ్య మనం దేవునిని చూడగలిగిన దృష్టి కలిగి ఉండాలండి.
ఈ దైవజనుడు చూడండి, ఆ అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువుని నేను చూచాను అని చెప్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరులారా, అలాంటి గొప్ప సాక్షిగా మనం ఉండాలండి. నేను ప్రభువును చూచే దృష్టి కలిగిన వాడని, నేను ఆయనను చూచిన అనుభవం నాకు ఉంది. నా ప్రభువుని నేను చూశాను. ఆ ప్రభు యొక్క ముఖ కౌళికలను నేను గుర్తించగలను. ఆయన స్వాభావికమైన గుణగణములను నేను ఎరుగుదును అనే ఆ దృష్టిని మనం కలిగి ఉండాలండి. పరిశుద్ధ గ్రంథంలో మన పితరులను కొందరును చూస్తాము, ఆయనను చూచిన వాళ్ళని, ఆ ముఖ దర్శనాన్ని చూసిన వాణిని. అందుకే వాక్యంలో మనం మరొక మాట కూడా మనం చదువుతాం, నీ స్వరూప దర్శనము చేత నేను సంతృప్తి నందుతున్నాను అని దైవజనుడు తన పాటలో వ్రాసుకున్నాడు. గనుక ప్రభువుని చూచే దృష్టి మనకు ఉండాలి. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం తప్పనిసరిగా ఆయనను సింహాసనాసీనుని గాను, కృపాసత్య సంపూర్ణుని గాను, ఆ ప్రభు యొక్క రూపాన్ని, ఆ దర్శనాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో నేను మీతో చెప్తాను. అదేంటంటే, రెండవది ఈ వాక్యంలో ప్రభువుని చూచే దృష్టి మాత్రమే కాకుండా మనలను మనం చూసుకునే దృష్టి కూడా మనకు ఉండాలండి. చాలా సందర్భాలలో మనం ఎదుటి వాళ్ళని చూస్తాము, ఎదుటి వానిలో ఉన్న లోపాలు చూస్తాము. కానీ అదే సందర్భంలో మనలను మనం చూసుకునే దృష్టి మనకుందా అని అంటే కాస్త ఈ మాట దగ్గర ఇబ్బంది పడాల్సిందేనండి. మీరు చూడండి, ఆ వాక్యంలోనే 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తాము, ఎప్పుడైతే ఆ అత్యున్నత సింహాసనమందు ఆసీనుడై ఉన్న ప్రభువుని చూచాడో ఆయనే ఒక పశ్చాత్తాపానికి దిగి వస్తున్నాడండి. తనకు తానే ఒక ఒప్పుకోలకి వస్తున్నాడు. ఎందుకని అనంటే దేవుని చూచిన దృష్టితోనే తనను తాను చూసుకున్నాడు. తనలో ఉన్న బలహీనత ఏంటో గుర్తించాడు, తనలో ఉన్న శక్తిహీనత ఏంటో గుర్తించాడు. అంతేకాదు, తాను ఎంత అపవిత్రతలో ఉన్నాడు అనేది ఆయనకు ఆయనే ఒప్పుకుంటున్నాడండి. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే మనలను మనం చూసుకునే దృష్టి మనం కలిగి ఉంటామో ఆనాడు మన హృదయంలో ఉన్న ప్రతి అవిధేయతను ఒప్పుకోగలుగుతాము, గుర్తించగలుగుతామండి. ఎప్పుడైతే మనం ఆ ఉన్నతమైన ఆ దృష్టి, వాక్యంలో మరొక మాట కూడా మనం చదువుతాము, మన కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాని కంట్లో నలుసును చూస్తుంటామట. ఎదుటివాని కంట్లో ఉన్నది చాలా చిన్నదే, మన కంట్లో ఉన్నది చాలా పెద్దది. కానీ మనం దానిని గుర్తించే దృష్టి మనకు లేదే, దానిని గమనించే మనసు మనకు లేదే. మనల్ని మనం చూసుకునే ఆ దృష్టిని మనం కోల్పోతే పెను ప్రమాదంలోనికి వెళ్ళవలసి వస్తుందండి. నా ప్రియులారా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా విమర్శిస్తుంది, మనల్ని గద్దిస్తుంది, మనకు బుద్ధి చెప్తుంది. దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనల్ని అబద్ధమాడని అద్దము ఎదుట నిలబెడుతుంది. ఎందుకు? మనల్ని మనం చూసుకోవడానికి, విసుక్కోవడానికి కాదు, కోపించడానికి కాదు, లేక ఆ మాటకి పెడచెవిని పెట్టి మనం తిరుగుబాటు చేయడానికి కాదు. చాలామంది దేవుని వాక్యం వాళ్ళని గద్దిస్తున్నప్పుడు తిరుగుబాటు చేస్తారండి. దేవుని వాక్యం వాళ్ళని సరిచేస్తున్నప్పుడు అంగీకరించరు, విసుక్కుంటారండి. ఏంటండి, ఎప్పుడు వాక్యం చెప్పినా విమర్శనాత్మకంగా చెప్తారేంటి? మరి ఎలా చెప్పాలి? బుజ్జగించినట్టు చెప్పాలి. వాళ్ళకి ఎంత అపవిత్రత ఉన్నా, ఎంత మలినం ఉన్నా, ఎంత అధితేంద్రియం ఉన్నప్పటికీ బుజ్జగించాలి. ఒక వైద్యుని దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వ్యాధిని వ్యాధిగానే ఉంచి ఆయన మనకు కాస్త నిమ్మలమైన మాటలు చెప్పి మనం సాగనంపితే మనకి ఎలా ఉంటుందండి? ప్రయోజనం ఉంటుందా? ఆ జబ్బు నయమవుతుందా? ఏం కాదులేండి, ఇలాంటివన్నీ చాలామందికి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మీరు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని వైద్యుడు ఆ మాట ఈ మాట చెప్పి మనం సాగనంపేశాడు అనుకోండి,
జబ్బుగానే ఉంటుంది. తత్ఫలితంగా ఏమవుతుంది? మరణం సమీపిస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా అంతే కదా. వాక్యం అనేది ఒక ఔషధం లాంటిది. ఆ వాక్యం అనే ఔషధం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, క్షేమాన్ని ప్రసాదిస్తుంది. ఆ వాక్యం అనే ఔషధం మనల్ని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు మనం సమ్మతించి మనలను మనం చూసుకునే ఆ మంచి దృష్టి మనకు కలిగిన వారమే అయితే గొప్ప మేలులు మనం పొందుకోగలుగుతాము అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. ఇంకొక వాక్యాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన మోషేను గురించి చక్కటి మాట మనం చదువుతామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆ మాటలు ఆలకించాలని కోరుకుంటున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. పిల్లలు చూడండి, అతడట ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద దృష్టి పెట్టాడట, దానిని చూస్తున్నాడంట. ఈ అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే, ఏంటి అల్పకాలము? మనిషి జీవితం అల్పకాలమే కదండి. ఇంకొకటి, ఈ భోగము అనేది ఎంతకాలం ఉంటుంది? జీవితకాలం ఉంటుందా? మనం ఎంతకాలం జీవిస్తే అంతకాలం ఈ భోగము, ఈ సమృద్ధి, ఈ ఘనతలు, ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ అంతము వరకు వస్తాయంటే లేదు. ఈరోజు మన చేతిలో ఉన్న డబ్బు రేపటి రోజున ఇంకొకరి చేతిలో ఉంటుంది. దాన్ని నమ్ముకుంటే ఎలాగా? ఈరోజు మనకున్న ఐశ్వర్యం రేపటి రోజున మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. దాని మీద ఆధారపడితే ఎలాగా? మనిషి జీవితమే అల్పకాలం. ఈ అల్పకాలంలో ఈ సుఖభోగాలు, ధనధాన్యాలు ఇవన్నీ ఎంతకాలం మనతో ఉంటాయో ఎవరికి తెలియదు. నిన్నటి రోజు కోటీశ్వరుడు అనుకున్న వ్యక్తి ఆ మరుసటి రోజు రూపాయి కూడా చేతిలో లేని భికారి అయిపోయిన చరిత్రలు మనం చదవలేదా? మనం వినలేదా? నిన్నటి వరకు కోటీశ్వరుడు, దేశాలలో కోటీశ్వరుడు, భూకంపం వచ్చింది, సమస్తం కుప్పకూలిపోయింది, ఒంటరిగా బయటపడ్డాడు, చేతులు చిల్లిగవ్వలేని పరిస్థితులలో ఎవరో వచ్చి ఆకలి తీరిస్తే ఆకలి తీర్చుకునే ఆ స్థితికి దిగజారిన పరిస్థితులు, వ్యక్తుల్ని మనం చూడలేదా? ఇవి అల్పకాలము, ఈ పాపభోగము. అందుచేత ఆయన ఏమి ఎన్నుకున్నాడు? దేనిని ఆయన దృష్టించాడు అంటే ప్రతిఫలముగా. నేను శ్రమ పడ్డాను అనుకో, నా దేవుని కొరకు నేను శ్రమను అనుభవించాను అనుకో, అది వ్యర్థం కాదు, అది వ్యర్థంగా పోదు. నా దేవుడు దీనికి ప్రతిఫలం ఇస్తాడు, అది కావాలి అని ఆ ప్రతిఫలం మీద ఆయన దృష్టి నిలిపాడు. అంటే ఆయన దానిని చూచాడు, ఆ అదృశ్యమైన ఆ ప్రతిఫలాన్ని ఆయన చూస్తున్నాడు. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మోషే జీవితంలో నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నోటి పోటులు, ఇశ్రాయేలీయులను నడిపించే మార్గంలో ఎన్నో అవాంతరాలు, అభ్యంతరాలని ఆయన ఎదుర్కొనవలసి వచ్చింది. ఆయన వెనక్కి తిరిగి చూడలేదండి. ఎందుకంటే ఈరోజు నేను ఇది అనుభవిస్తేనే కదా రేపటి రోజు నా ప్రభు దగ్గర నాకు ప్రతిఫలం ఉండేది. ఈ శ్రమలలోనే నిలిస్తే కదా, ఈ శోధనలలోనే నేను నడిపించబడితే కదా, ఈ సందర్భంలోనే నేను స్థిరపరచబడితే కదా నా దేవుడు నాకు అద్భుతం చేస్తాడు, ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని ఆ ప్రతిఫలాన్ని చూచి ఎదుట ఉన్న శ్రమలు ఏదైనా ఆయన సంతోషంగా సాగి వెళ్ళాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి కూడా మనం చదువుతామండి. ఎదుట ఉన్న ఆనందము కొరకై ఆయన అవమానములను నిర్లక్ష్యపరిచి అని వ్రాయబడి ఉంది. ఎన్నో అవమానాలు ఆయనకు వచ్చాయి, ఎన్నో నిందలు ఆయన మీద వేశారు, ఆయనను కొట్టారు, సిలువ వేశారు, ఆయన ప్రాణం తీసేశారు. అయినప్పటికీ కూడా నా ప్రియ సహోదరులారా, ఎదుటి ఉన్న ఆనందము కొరకై, అంటే ఆ ఆనందాన్ని చూస్తున్నాడు ఆయన, ఈ శ్రమలను చూడలేదు. ఈరోజు మనం కూడా అలాంటి దృష్టి కలిగిన వారమై మనం ఉండాలి. మీకు 3 విషయాలు చెప్పాను: ప్రభువును చూచే దృష్టి,
2 మనలను మనం చూసుకునే దృష్టి, 3 ప్రతిఫలాన్ని చూచే దృష్టి. ఇంకొక మాట మనం 119వ కీర్తన 18వ చరణంలో ఆ మాటను మనం చదువుతుంటామండి. ఆ మాటను కూడా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కనులు తెరువుము. ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఆయన వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయంట. ఆ ఆశ్చర్యమైన సంగతులను మనం చూడాలి. అలాంటి దృష్టి మనకు కావాలి. ఏదో బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను, రోజుకొక అధ్యాయము, లేక రోజుకొక 3 అధ్యాయాలు, లేకపోతే రోజుకొక 5 అధ్యాయాలు అని ఏదో నమ్మకావస్థకి చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. వాక్యాన్ని అన్వయించుకొని ఆ వాక్యము చేసే అద్భుతాన్ని మనం చూడగలగాలండి. వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్యము ద్వారా జరిగే అద్భుతాలు మనం చూడగలగాలండి. విడుదల మనం చూడగలగాలండి. మహత్తరమైన కార్యాలు మనం చూడగలగాలండి. వాక్యం మన కొరకే కదా. ఆ వాక్యం అద్భుతాలు చేస్తుంది, విడుదల ప్రసాదిస్తుంది. ఇంకా మనకు ఏది కొదువై ఉన్నదో ఆ కొదువైన వాటిల్ని వాక్యం మనకు అనుగ్రహిస్తుంది. ఆ ఆశ్చర్యమైన సంగతుల్ని మనం చూడాలి. అలాంటి కృప నా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మేము ఎలాంటి దృష్టి కలిగి ఉండాలని మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మిమ్మల్ని చూచే దృష్టి, మమ్మలను మేము చూసుకునే దృష్టి, ప్రతిఫలాన్ని చూడగలిగిన దృష్టి, ఆశ్చర్యమైన కార్యములను చూడగలిగిన ఆ ఉన్నతమైన దృష్టిని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ఈ మాటలు విని తీర్మానం చేసుకుంటున్న ఒక్కొక్కరిని ప్రభువా అలాంటి ఆశీర్వాదకరమైన దృష్టిని మీరు ప్రసాదించి మీరు నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.